సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు మనం చదువుకుందాము. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించటం మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందటం మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం ఆలోచించినట్లయితే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అంటున్నాడు. అపరంజి బంగారము సంపాదించే కంటే జ్ఞాన లాభములు అందటము మేలు అంటున్నాడు. పగడముల కంటే కూడా అది ఎంతో ప్రియమైనదని అంటూ చివరిలో ఒక మాటని చెప్తూ ఉన్నాడు, నీ ఇష్ట వస్తువులన్నీ దానితోటి సమానము కానేరు అంటున్నాడు. లోకంలో మనము ఏదైతే మనం ఇష్టపడుతున్నామో, ఏదైతే శ్రేష్టమైందని మనం అనుకుంటూ ఉన్నామో వాటన్నింటితో కూడాను జ్ఞానము కంటే ఏది కూడాను సమానమైనది కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం చూసినట్లయితే లోకంలో జ్ఞానము తెలివి రెండిటికి డిఫరెన్స్ చాలా మందికి అంటే అర్థం చేసుకోలేము. ఆ తెలివినే జ్ఞానం అనుకుంటూ ఉంటాం. సహజంగా తెలివి అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడాను జన్మతః వస్తుంది. జన్మతః పుట్టుకతో వచ్చేటువంటిది తెలివి. జ్ఞానం అనేది వెతికి నేర్చుకుంటేనే దాన్ని వస్తుంది, వెతికి నేర్చుకుంటేనే వస్తుంది. తెలివి అనేది ఏంటంటే ఒక వస్తువుని ఎలాగా మనము రిపేర్ చేయగలమో దాన్ని నేర్చుకోవడం తెలివితేటలు. ఆ ఉన్నటువంటి వస్తువుని ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో ఎలా ఉపయోగించాలనేది జ్ఞానం. మరి ఆ జ్ఞానం అనేది ఎంతో విలువైనదిగా దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే జ్ఞానం దగ్గరకు వచ్చినప్పుడు రెండు రకాలైనటువంటి జ్ఞానాలను మనం చూడగలం. లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఒకటి, అది ఈ లోకములో మానవుడు జీవించినంత వరకే అది పనికి వస్తుంది. ఇప్పుడు మనం ఎంతో మందిని మనకంటే పెద్దలను మనం చూస్తూ ఉంటాం. మరి గవర్నమెంట్ పరంగా కానీ ప్రపంచంలో కానీ ఎంతో జ్ఞానవంతులు, వీళ్ళకంటే జ్ఞానవంతులు లేరనుకున్నటువంటి వాళ్ళని మనము చూస్తూ ఉంటాం. కానీ వారికంటే కొత్తది కనుక్కున్నప్పుడు వారి జ్ఞానం పక్కకు వెళ్ళిపోతూ ఉంది. అలాగే ఆ జ్ఞానం అనేది వారి జీవితంలో ఈ లోకంలో బ్రతికినంత వరకు మాత్రమే అది పనికి వస్తుంది. కానీ వారి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ జ్ఞానం వారికి ఎప్పటికీ కూడా ఇంకా పనికి రాదు. అలాగే రెండవది ఉంది దైవ సంబంధమైనటువంటిది, అది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం అనేది లోకాన్ని విడిచిన తర్వాత మరి లోకంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడాను మనల్ని చక్కగా నడిపిస్తుంది. లోకాన్ని విడిచిన తర్వాత కూడా మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది దైవ సంబంధమైనటువంటి జ్ఞానము, ఇది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం. మరి లోకంలో ఉన్నటువంటి ఏ పరిస్థితులు ఉన్నా కూడా దాన్ని మనము తట్టుకొని వెళ్ళగలిగినటువంటిది, సమర్థించుకొని వెళ్ళగలిగేటువంటిది దైవ సంబంధమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రమే దాన్ని తట్టుకోగలడు. ఎందుకంటే లోకంలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, కొన్ని కష్టాలు రాగానే వారి జీవితాన్ని నాకెందుకు ఈ జీవితం అని చెప్పి ముగించుకునేటువంటి వారు ఉంటారు. దైవ సంబంధమైనటువంటి జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి తన యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. ఉదాహరణకు యోబు గారిని మనం తీసుకున్నప్పుడు యోబు ఎంతో ఆస్తిపరుడు, కానీ తను కొన్ని కష్టాల ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాడు. తన ఆస్తి అంతా పోతుంది, తన బిడ్డలందరూ చనిపోతారు, తనకున్నటువంటి ఆరోగ్యం అంతా కూడా క్షీణిస్తూ ఉంది. కానీ ఆయన ఎప్పుడూ కూడాను నేను ఈ విధంగా చేసుకోవాలని తను అనుకోలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని అంటాడు. దైవ జ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ విధంగా ఉంటాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించుకున్నా కూడా దేవుని జ్ఞానం కంటే ఏది కూడాను నీకు ఎక్కువ కానే కాదు అంటుంది. అంతేకాకుండా మరి ఈ లోకంలో దేవుడు మన జ్ఞానం నేర్చుకోవడానికి మనకు దగ్గరలోనే కొన్ని వస్తువుల్ని పెడుతూ ఉంటాడు. వాటిని మనము గమనించలేకపోతూ ఉంటాం. కొన్నిటిని పెడతాడు, వాటిని గమనించలేకపోతూ ఉంటాము. ఇదే సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో చూసినట్లయితే మనము 25వ వచనంలో చూద్దాం. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకున్నాడు అన్నాడు. చీమ ఎంతండి, ఒక చిన్నది మనకి కుట్టిందనుకోండి, ఆ చీమ కుట్టంగానే టక్కనట్టు చేయి అంటాము, చచ్చిపోతుంది వెంటనే. కానీ దాని తెలివితేటలు ఏంటో తెలుసా? వాటిని సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకో అంటున్నాడు దేవుడు.
ఆ చీమలు ఎంత చిన్నవైనా కూడా వాటి జ్ఞానం ఎలాగుంటుందంటే రాబోయేటువంటి దినాల కోసము అవి ముందే సిద్ధపరుచుకుంటాయి. మానవుడు ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. అందుకే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెబుతున్నాడు, లోకమంతా కూడా సంపాదించుకొని మన ప్రాణములు పోగొట్టుకుంటే మనకి ఏమి ప్రయోజనము అంటున్నాడు. మార్క్స్ వార్త 8:36, లూకాసు వార్త 9:25 మనం ఆ మాటలు మనం చూడగలము. లోకమంతా కూడా ఒక వ్యక్తి సంపాదించుకుంటున్నాడు, తనకున్నటువంటి జ్ఞానంతో ఒక గొప్ప పేరు తీసుకొచ్చుకుంటున్నాడు. చివరికి తను ఏం చేస్తున్నాడు? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. తనకున్నటువంటి జ్ఞానం వల్ల తనకి ఏమి ప్రయోజనం అని ప్రభు చెప్తా ఉన్నాడు. అక్కడ మనకు ఒక ఉదాహరణ మనం చూడవచ్చు 12వ అధ్యాయంలో కూడా. ఒక ధనవంతుడు తనకున్నటువంటి పంట విస్తారముగా పండిందని తన కొట్లన్నీ కూడా నింపుకొని తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు, ప్రాణమా తిని తాగి సుహించు, అనేక సంవత్సరాలకు కావాల్సినటువంటి నేను ఆహారాన్ని సమకూర్చి పెట్టానంటే దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏమవుతుంది నీ పరిస్థితి అని. ఆ ఆలోచన లోకంలో ఉన్నటువంటి జ్ఞానం సంపాదించినటువంటి వ్యక్తులకి రాదు. లోక జ్ఞానం ఎంత సంపాదించినా కూడా దేవుని జ్ఞానము ముందు అది వ్యర్థముగానే ఉంటుంది. అందుకే ఇందాక మనం చదువుకున్నాం, లోకంలో మనకి ఏ ఇష్టమైనటువంటి వస్తువులు అయితే ఉన్నాయో వాటన్నింటికంటే కూడాను దేవుని జ్ఞానము కంటే అన్ని కూడాను తక్కువైనవే అని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 20వ వచనంలో కనుక ఒక మాటను మనం గమనిస్తే, మరి ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు అంటున్నాడు. మనము జ్ఞానము అనుకుంటున్నటువంటి జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం. ఎందుకంటే దైవ జ్ఞానము వేరే ఉన్నది. పౌలు గారు అదే పక్కన ఉన్నటువంటి 2వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతూ చెప్తున్నాడు. 6వ వచనంలో మనం చదివినట్టయితే, పరిపూర్ణమైనటువంటి వారి మధ్యలో నేను జ్ఞానము బోధించుచు ఉన్నాను, ఇది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ అంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము ఏ రోజు ఒక రోజు నిరర్ధకమైపోతుంది. పౌలు గారు కూడా ఒకప్పుడు పండితుడే, ఆయనకు కూడా లోకంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా తెలుసు. కానీ ఆయన ఎప్పుడైతే యేసు దగ్గరకు వచ్చాడో ఆయన అంటున్నాడు, పరిపూర్ణులైనటువంటి వారి మధ్య, ఎంతో జ్ఞానము తెలిసినటువంటి గొప్ప పండితుల మధ్య కూడా నేను జ్ఞానాన్ని బోధిస్తున్నానంటే ఆ జ్ఞానము ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు. ఆ జ్ఞానము ప్రత్యేకమైనటువంటి జ్ఞానము, అది దైవ సంబంధమైనటువంటి జ్ఞానం అంటున్నాడు. ఒక మనిషి ఎన్ని తెలివితేటలైనా ఉండవచ్చేమో, కానీ దేవుని జ్ఞానం దగ్గరికి వచ్చినప్పుడు ఆ తెలివితేటలు అన్ని కూడాను దేనికి పనికిరావు. యోబు గ్రంథంలో 28వ అధ్యాయంలో కొన్ని మాటలు అక్కడ మనం చదువుకోగలము. అది చాలా ఉంటుంది. అది 1వ వచనం దగ్గర నుంచి మనము చివరి వరకు కనుక మనం చదువుకుంటే 20వ వచనం వరకు అక్కడ ఒక మానవుడు ఏమేమి తన జ్ఞానంతో కనిపెట్టగలడో అక్కడ రాస్తూ ఉన్నాడు. అన్ని కూడాను ఎక్కడెక్కడో భూమి లోతుల్లోకి వెళతాడంట, బంగారాన్ని కనిపెడతాడంట, మరి చాలా తెల్లటి బండలు కనిపెడతాడు అని రకరకాలైనటువంటి ప్రాజెక్టులు కట్టగలుగుతాడు, నీళ్ల ప్రాజెక్టులు కట్టగలుగుతాడు. కానీ ఎన్ని కలిగి ఉన్నా కూడా మరి దేవుని యొక్క జ్ఞానం అనేది మానవునికి తెలిసే ఉండదు. అట్లయితే జ్ఞానము ఎక్కడి నుంచి వస్తూ ఉంది, వివేచన దొరుకు స్థలం ఎక్కడ అని 20వ వచనంలో అడుగుతూ ఉన్నాడు. ఎంత జ్ఞానం ఉన్నా కూడా దైవికమైనటువంటి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నాడు. ఒక మానవుడు ఎన్నో తన జ్ఞానంతో తయారు చేయవచ్చేమో, కానీ దైవికమైనటువంటి జ్ఞానము లేకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తన పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటూ ఉంది. అయితే నిజమైనటువంటి జ్ఞానము ఎక్కడ దొరుకుతుందో మనం చూడగలము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగయుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించును, అది లోకాధికారులలో ఎవ్వరికి కూడాను తెలియలేదు అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వారికి ఎవ్వరు కూడాను దేవుడు నియమించినటువంటి జ్ఞానం అనేది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. మన ముందు ఒక చిన్న చీమల్ని పెట్టినా కూడా చీమల్ని చూసి కూడా దేవుడు ఆ చీమల్ని చూసి నేర్చుకోండి అంటే, ఆ చీమ అంటే ఒక చిన్న జీవి కదా అనుకుంటున్నాం, కానీ దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకోలేకపోతా ఉన్నాం. అది వేసవి కొరకు రాబోయేటువంటి దినాల కోసం తను ఎంతో జాగ్రత్త పడుతూ ఉంది. అయితే ఒక మానవుడికి కూడాను రాబోయేటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి, కానీ
అక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని, లోకంలో ఉన్నటువంటి జ్ఞానమే గొప్పదనుకుంటున్నారు, కానీ పౌలు గారు ప్రకటిస్తున్నటువంటి జ్ఞానాన్ని అంతవరకు కూడాను ఎవరికి అర్థం కాలేదని చెప్తా ఉన్నాడు. అది ఎక్కడ మనం చదువుకోగలుగుతున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తము దాన్ని ఉంచాడు అంటున్నాడు. ఏ జ్ఞానము మన కోసం దేవుడు దాచిపెట్టి ఉంచాడు, ఏ జ్ఞానము మనం గమనించినట్లయితే ఎఫ్ఎస్సి పత్రికలకు వెళ్ళగలం. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమతో మనల్ని ఏర్పరచుకున్నాడంట దేవుడు. దేవుని జ్ఞానం ఏంటో తెలుసా? మనం ఈ లోకంలో ఉన్నప్పుడు, పాపులముగా ఉన్నప్పుడు మనల్ని పరిశుద్ధులుగా చెయ్యాలి అని ఆయన ఏర్పరిచినటువంటి జ్ఞానము ఎప్పుడూ జగత్తు పునాది వేయబడక మునిపే జరిగిపోయింది. ఆ జ్ఞానాన్ని ఇప్పుడు పౌలు గారు బోధిస్తూ ఆయన చెప్తున్నాడు, ఈ జ్ఞానం మీకు తెలుసుంటే యేసుక్రీస్తుని సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు అని చెప్తున్నాడు ఇందా కొరింథీ పత్రికలో. ఆ జ్ఞానము మీకు తెలిసి ఉంటే యేసుక్రీస్తుని సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు అని చెప్తా ఉన్నాడు. ఆ మరుగైనటువంటి జ్ఞానము ఎక్కడ ఉన్నది అని అంటే దాన్ని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో చెప్పగలము. అక్కడ మనం చదువుకోగలము, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు మాత్రమే గుప్తమై ఉన్నాయి. ఎవరి యందు? దేవుడు ఏ జ్ఞానాన్ని అయితే దాచిపెట్టి ఉంచాడో, ఏ జ్ఞానాన్ని ఎవరి కోసం అయితే దాచిపెట్టి ఉంచాడో ఆ జ్ఞానం అంతా కూడాను క్రీస్తునందు మాత్రమే గుప్తమై ఉన్నది. దేవుడు మన పట్ల అనుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని క్రీస్తు ద్వారా మరలా బయలుపరచినట్టు మనం చూస్తూ ఉన్నాము. కొరింథీ పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఇందాక చదువుకున్నటువంటి మాటలకి కింద మనం చదువుకోగలిగితే చివరి వచనాన్ని, క్రీస్తు దేవుని శక్తియు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు అని ఉంది. ఎవరు? ఆయన ఏ జ్ఞానమైతే దేవుడు దాచిపెట్టి ఉంచాడో, ఏ జ్ఞానమైతే మనుషులకు అర్థం కాలేదో ఆ జ్ఞానము క్రీస్తులో ఉన్నది. ఆ క్రీస్తే మరి దేవుని యొక్క శక్తియు దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు అంటూ ఉన్నాడు. ఏంటది దేవుని యొక్క జ్ఞానం? ఏంటి? మనము పాపులుగా ఉన్నప్పుడు మనల్ని పరిశుద్ధులుగా చేసి తన రాజ్యంలో ఉంచుకోవడానికి, క్రీస్తు ద్వారా మనల్ని అందరినీ రక్షించుకోవడానికి ఆయన ఈ లోకంలోకి యేసుక్రీస్తుని పంపించడమే దేవుని యొక్క జ్ఞానం. దేవుని యొక్క జ్ఞానములో ఎంతో విలువైనటువంటి విషయం ఉన్నది. అంతేకాకుండా ఆ యొక్క యేసు క్రీస్తు వారే దేవుని యొక్క వాక్యముగా మనం చూడగలము. యోహాను పత్రికలో యోహాను సువార్తలో 1వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించినట్టుంది. వాక్యమైనటువంటి యేసు క్రీస్తు వారు మరి ఈ లోకంలో శరీరధారిగా మన మధ్యలోకి ఆయన రావడం జరిగింది. వాక్యం అంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క మాట. ఆ యొక్క జ్ఞానము శరీరము ధరించుకొని మన మధ్యలోకి మనం వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాము. యోహాను రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా మాటలు ఒకసారి మనం చదువుకుంటే, జీవవాక్యముల గురించి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవం, ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచు ఉన్నాము అంటున్నాడు. ఆ జ్ఞానము క్రీస్తు అయినప్పుడు, క్రీస్తు వాక్యమైనటువంటి క్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత యోహాను గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, ఏదైతే మేము తాకి చూసామో, ఏదైతే మేము చూచామో, కన్నులారా చూచామో, ఆ జీవవాక్యమును గురించినటువంటి సాక్ష్యాన్ని మేము మీకు ఇస్తున్నాము. మరి దేవుని యొక్క జ్ఞానం అంతా కూడా క్రీస్తునందు ఉంటే, క్రీస్తు వాక్యమై ఉంటే, ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చింది. ఆ వాక్యమే జీవవాక్యము. ఇలాంటి జీవవాక్యము ప్రపంచంలో ఏ గ్రంథంలో కూడా మనకు దొరకదు. ప్రపంచంలో ఏ గ్రంథంలో కూడా మనకు దొరకదు. ఒక్క నిజమైనటువంటి జీవ గ్రంథమైనటువంటి బైబిల్లో మాత్రమే ఈ యొక్క జీవవాక్యం దొరుకుతుంది, దైవికమైనటువంటి జ్ఞానము దొరుకుతుంది. ఎక్కడ మనం చూచినా కూడా మన పాపాలు పోవాలి అంటే మనము ఎక్కడికో వెళ్ళాలి. కానీ
బైబిల్లో నిజమైనటువంటి దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? ఆయన పిల్లలుగా ఆయన మనలను ప్రేమించి ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని మన దగ్గరకు ఆయన పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఏ గ్రంథంలో కూడా నిజమైనటువంటి జ్ఞానం గురించి, నిత్య జీవం గురించి ఏ గ్రంథంలో కూడా ప్రపంచంలో దొరకదు. అయితే మరి అంత జ్ఞానము, ఆ జ్ఞానాన్ని మనము కలిగి ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి లాభములు ఏంటో ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 19వ కీర్తనలో 7వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చదువుకోగలము. మరి యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అంటున్నాడు. ఎవరైతే జ్ఞానము తెలియకుండా బుద్ధిహీనంగా లోకంలో ఉన్నారో వాళ్ళకి దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? జ్ఞానాన్ని పుట్టిస్తుందంట. దేవుని యొక్క వాక్యం వల్ల మనకేమవుతుంది? జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే బుద్ధిహీనతలో నుంచి జ్ఞానం తెలుసుకొని బుద్ధిమంతులుగా మనం మారిపోయామో, బుద్ధిమంతులుగా మారినటువంటి ఒక వ్యక్తి, నిజమైనటువంటి జ్ఞానం తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి దేనికోసం చూస్తాడంటే ఈ లోకంలో మనం సంపాదించేటువంటి జ్ఞానం కోసం చూడడు, ఏ బంగారం కోసమో వాటి కోసమో చూడడు. కానీ మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే మరి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో చెప్తాడు ఒక మాట, అక్కడ రాయిస్తాడు, కిందనున్న పాతాళము తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరములకు పోవు జీవ మార్గమును నడుచుకున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము ఈ శరీరము ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగపడితే, దైవికమైనటువంటి జ్ఞానము, మర్మమైనటువంటి జ్ఞానము, క్రీస్తు ద్వారా బయలుపరచబడినటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి, బుద్ధిహీనుడిగా లోకంలో ఇదే జ్ఞానం అనుకున్నటువంటి వ్యక్తి నిజంగా జ్ఞానము తెలుసుకుంటే చివరికి ఏమవుతాడో తెలుసా? లోకంలో ఉన్నదంతా కూడా నాకు వ్యర్థము, నేనేం చేయాలి? పరమునకు పోయేటువంటి జీవ మార్గాన్ని నేను వెతకాలి అనుకుంటాడు. ఒక బుద్ధిమంతుడైనటువంటి ఒక వ్యక్తి పరమునకు పోయేటువంటి జీవ మార్గాన్ని వెతకాలనుకుంటాడు. పౌలు గారిని కూడా మనం ఆలోచించవచ్చు. ఆయన కూడా ఎంతో ధనవంతుడు. ఎప్పుడైతే యేసు క్రీస్తు వారిని నమ్ముకున్నాడో క్రీస్తు కొరకు తనకు ఉన్నదంతా కూడా వ్యర్థంగా తను ఎంచుకున్నాడు. చివరికి ఎలాగొచ్చాడంటే మరి బ్రతికితే క్రీస్తు, చావైతే నాకు మేలు అనేటువంటి పరిస్థితిలోకి వచ్చేసాడు. దైవికమైనటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అలాగే మాట్లాడతాడు. లోక సంబంధంలో ఉన్నటువంటి జ్ఞానంలో ఏమనుకుంటాడంటే లోకంలో ఏదేదో మరి గొప్పగా ఒక వ్యక్తి లోకాన్నంతా ఎలవచ్చేమో, కానీ దైవిక సంబంధమైనటువంటి వ్యక్తి, దైవిక జ్ఞానం తెలుసుకునేటువంటి ఒక వ్యక్తి తన గురించి తను ఆలోచించుకుంటాడు. ఏంటి నా పరిస్థితి ఏంటి అని దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం గురించి ఆలోచిస్తాడు. నాకు తెలిసినటువంటి మా బంధువు ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో అందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు, ఆయన ఒక్కడు మాత్రం దేవుణ్ణి నమ్ముకోలేదు. ఆయన చాలా ధనం ఉన్నది, ఎప్పుడు కూడాను అదే మాటలు మాట్లాడుతుండేవాడు. మీరు నమ్ముకున్నటువంటి దేవుడి వల్ల నాకు ఎన్నో నిందలు వస్తున్నాయి, నేను ఇంత ధనం కలిగినటువంటి వ్యక్తిని, నా పరిస్థితి ఏంటి అని. ఒకరోజు వాళ్ళ పాపకు సంబంధం కోసం వాళ్ళందరూ కలిసి ఒక ఊరు వెళ్తూ ఉన్నారు. చాలా దూరం వెళ్ళారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఊరు వచ్చే సమయంలో దిగారు. అందరు అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. ఆ దిగే టైంలో అబ్బాయి వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మా దగ్గర బంధువులు చనిపోయిన తర్వాత వెంటనే ఆయనకు ఆలోచన వచ్చింది, నా భార్య ఎన్ని రోజుల నుంచి చెప్తుంటే నేను నమ్మలేదు, మరి నాకు ఇంత ధనం ఉంది, మరి అతన్ని కాపాడుకునే పరిస్థితి, అంబులెన్స్ పిలిపించుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళకి ధనం ఉంది, అతను ఉద్యోగస్తుడు, నాకు ధనం ఉంది, కాపాడే పరిస్థితి లేదు, చనిపోయాడు. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి ఆయనకి పర్వాలేదు, నా పరిస్థితి ఏందని ఇంటికి వచ్చి వెంటనే మరుసటి రోజు బాప్తిసం తీసుకున్నాడు. దైవికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఈ రీతిగా ఆలోచిస్తాడు. అంతేకాకుండా ఎప్పుడైతే దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నామో శత్రువులకు మించినటువంటి జ్ఞానాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కీర్తన గ్రంథం 119:98 ఒక వచనం చూస్తే శత్రువులకు మించినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు పరలోకం కోసం ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఎక్కడ మనల్ని తప్పించుతామా అని అపవాది వాడు గర్జించు సింహం వల్లే తిరుగుతూ మనల్ని దాంట్లో నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దైవికమైనటువంటి జ్ఞానం మనం కలిగి ఉంటామో ఆ యొక్క అపవాది నుంచి తప్పించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. శత్రువులకు మించినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఒకప్పుడు మనం అందరం కూడాను ఈ లోకంలో అజ్ఞానమైనటువంటి దశలో ఉన్నాం. ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామో అలాంటి అజ్ఞానమైనటువంటి దశలో ఉన్నటువంటి మనలను ఎప్పుడైతే దైవిక జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నామో దేవుడు మనకేమిస్తున్నాడు? ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మనం మాటలు అక్కడ మనం చదువుకోగలము.
18వ వచనం నుంచి మనం చూసినట్లయితే మరి తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. మరి కింద ఇంకా చాలా రకాలు రాస్తాడు. వారు నానా విధములైనటువంటి అపవిత్రత, అత్యాస కొన్ని రాస్తారు. జరిగించడానికి వాళ్ళు ఇష్టంగా ఉంటారు. ఒకప్పుడు మనం కూడా అలాంటి జీవితంలో నుంచి మనం వచ్చినటువంటి వాళ్ళమే. ఏదో ఒక విధంగా దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని దేవుడు మనల్ని పట్టుకొని మనకి దైవికమైనటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే నేర్పించాడో అక్కడ కింద చెప్తూ ఉన్నాడు, మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వల్ల చెడిపో మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి అని నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలవారై దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకొనుచు ఉన్నారు. లోకంలో ఉన్నటువంటి జ్ఞానం వలన ఎంతకాలం బ్రతికి జీవించినా లోక జ్ఞానంలోనే మనం ఉంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారో లోక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి అర్థమే కాదు. ఎన్నో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆ లోక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఏదో కోరుకుంటాడు, ఏదో ఆశిస్తాడు. దైవికంగా ఉండేటువంటి వాళ్ళకు కూడా పక్కకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా ఆ రీతిగా మనం ఇంకా ఉన్నాము అంటే దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగి లేము అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే దైవికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఏ ఆశలకు లోను కాకుండా మరి మనసులో హృదయంలో నూతన పరచబడినటువంటి వాడై నూతన స్వభావాన్ని కలిగి ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అంతేకాదు మనము కూడా మన మధ్యలో మన ప్రవర్తన, మన సాక్ష్యాన్ని కూడా మనం చూడగలం. అనేక మంది సాక్ష్యాన్ని మనం చూడగలము. దైవికంగా లేకముందు ఎలాగున్నారు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత వారు ఎలాగున్నారు అనేది మనము చూడగలము. అనేక మందిని దైవికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఈ రీతిగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అంతేకాకుండా దేవుని జ్ఞానం కలిగినటువంటి వాడు జీవాన్ని కనుగొంటాడంట. దేవుని జ్ఞానము కలిగినటువంటి ఒక వ్యక్తి జీవమును కనుగొంటాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనములో, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును, నన్ను కనుగొనని వాడు తనకి తానే హాని చేసుకును, నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు అంట. ఈరోజు ఎవరికైనా పోయి చెప్పామనుకోండి దేవుని వాక్యం గురించి, నువ్వు పాపివైతే నువ్వు, నేనేం పాపం చేశాను, నేనేం చేయలేదంట. దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం వాళ్ళకు అర్థం కావట్లేదు. ఎవరైతే దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ప్రేమిస్తారో, ఆ జ్ఞానాన్ని కనుక్కుంటారో వాళ్ళు జీవాన్ని కోరుకునేటువంటి వారు. ఎవరైతే దాన్ని అసహించుకుంటూ ఉన్నారో వాళ్ళు మరణానికి స్నేహించుకునేటువంటి వాళ్ళు. మరణంతో స్నేహం చేసేటువంటి వాళ్ళు, మరణానికి దగ్గర అవుతున్నటువంటి వాళ్ళుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలము. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే జీవాన్ని మనం పొందుకుంటాము. లేనిచో మరణానికి మనం వెళ్ళిపోతాం. మరణం అంటే మనందరికీ కూడా తెలుసు, ఈ లోకల్ అందరం కూడా మరణిస్తాం. కానీ ఆ యొక్క మనము చనిపోయిన తర్వాత మన ఆత్మ మరలా అగ్నిగుండంలోకి వెళ్ళేది రెండవ మరణంగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దైవికమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఒక చీమలు రాబోయేటువంటి వేసవి కోసం ఎలాగైతే ఆలోచిస్తాయో దైవికమైనటువంటి వ్యక్తి కూడా ఆ విధమైనటువంటి ఆలోచన చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఈ లోకంలో నాకు ఎన్నైనా ఉండి ఎన్నెన్నో పోనివ్వండి, ఏది పోయినా ఏమైపోయినా దేవుని వాక్యం నాలో ఉంటే చాలు, నా హృదయంలో దేవుని జ్ఞానం ఉంటే చాలు, నేను దాన్ని సంపాదించుకోగలను అంటున్నాడు. ఎప్పుడైతే మనం ఇంత దైవిక జ్ఞానం కలిగి దేవుణ్ణి వెంబడిస్తూ దేవునికి ఇష్టానుసారంగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామో, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనంలో చెప్పగలిగినట్టుగా మరి జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు తన తండ్రిని సంతోషపెడతారంట. ఎప్పుడైతే మనం దేవుని జ్ఞానంలో నడుస్తూ దేవునికి ఇష్టానుసారంగా ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నామో మన పరలోకపు తండ్రి కూడా మనల్ని బట్టి సంతోషపడతాడు. ఒక వ్యక్తి పాపములో నుంచి మారు మనసు పొందిన రోజు, ఆ వ్యక్తి దేవుని పక్షంగా చేరిన రోజు పరలోకంలో దూతలతో కూడా అక్కడ దేవుడు సంతోషిస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. పరలోక తండ్రిని మనం సంతోష పెట్టాలి అంటే దేవుని యొక్క జ్ఞానము మనం కలిగి నడుచుకునేటువంటి వాళ్ళముగా ఉండాలి. అయితే జ్ఞానము లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ లోకంలో. ఎంత చెప్పినా కూడా వాళ్ళకి దేవుని జ్ఞానం అనేది ఎక్కదు. దేవుని జ్ఞానంలో ఉన్నట్టే ఉంటారు, కానీ దేవుని జ్ఞానాన్ని అనుసరించరు. వారి యొక్క సొంత ఆలోచనలను చేస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు ఎలాగుంటారో చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో అక్కడ మనం చూసినట్లయితే, మీ హృదయములలో సహింపనలవకాని మత్సరము వివాదము ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు,
ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది అంటున్నాడు. ఇంకా కిందకి మనం వస్తే, మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఇలాంటి జ్ఞానము ఎక్కడైతే అల్లరి ఉంటుందో, ఎక్కడైతే మత్సరం ఉంటుందో, ఎక్కడైతే వివాదాలు ఉంటాయో ఆ జ్ఞానం అంట దెయ్యముల జ్ఞానం అంట. అది పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం కాదు, దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు. దేవుల్లో ఉన్నాను అనుకుంటూ నాదే కరెక్ట్ అనుకుంటూ గొడవలు పెట్టుకుంటారు. ఎవరికి వాళ్ళు నాదే కరెక్ట్ అంటూ గొడవలు పెట్టుకుంటారు. మనది కరెక్టా కాదా అని తెలియాలంటే ఎక్కడికి రావాలి? మనం దేవుని యొక్క వాక్యం దగ్గరకు రావాలి. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది అది దెయ్యాల జ్ఞానమా దేవుని జ్ఞానమా అనేది. మరి ఆ జ్ఞానం లేనటువంటి వారు అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. మనం దేవుల్లో ఉన్నామని అనుకుంటూ అలాంటి జ్ఞానం ఎవరికైనా మనకు ఉంటే, మళ్ళీ ఆ లక్షణాలు ఏమైనా ఉంటే, జ్వరానికి వచ్చేటువంటి లక్షణాలు ఒళ్ళు వేడిగా ఉంటుంది, జలుబు చేసినప్పుడు ముక్కు బిగుసుకుంటుంది, దగ్గు వస్తుంది. అలాంటి లక్షణాలు అంటే ఆ రోగాన్ని మనం చెప్పగలం. ఇలాంటి లక్షణాలు ఏదైనా ఉన్నప్పుడు నాయన నువ్వు దైవిక జ్ఞానం లేవు అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అర్థం చేసుకొని మరలా దైవిక జ్ఞానంలోకి వెళ్తామో తండ్రిని సంతోషపెట్టేటువంటి వారముగా ఉంటాం. అంతేకాకుండా మరి సామెతల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, వేరుండ కోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టి వాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అంటున్నాడు. ఎందుకు వేరుగా ఉంటారు అంటే వాళ్ళు ఇక్కడ కలవలేరు. చీకటి ఉందనుకోండి, లైట్ వేస్తే అక్కడ వెళ్ళిపోతుంది. ఆ చీకటి ఆ వెలుగులో ఉండలేదు. మేము వేరే వెళ్ళిపోవాలి, వేరే ఉండాలి, వాళ్ళతో మేము కలవకూడదు అనుకునే వాళ్ళు ఏంటది? ఎందుకు అలాగ అనుకుంటాం? మనల్ని మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఏదో ప్రాబ్లం, వాళ్ళ సమస్యలు తీరవు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా స్నేహితులు ఎవరైనా ఉంటారు చెడలవాట్లు కలిగినటువంటి వ్యక్తులు, నా దగ్గరికి వస్తే నేను వాళ్ళని ఒప్పుకోను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆ పనులు చేయను. ఎందుకు లేరా వీడితో గోల, వీడి దగ్గరికి మనం వెళితే మన పనులు మన సరదాలు తీరావు కాబట్టి వాడికి మనం దూరంగా ఉందామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరంటే వాళ్ళు మంచి జ్ఞానానికి విరోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరుగా ఉండేదానికి ఆలోచన చేస్తారంట. అయితే చివరికి వాళ్ళు చీకటిని ప్రేమిస్తారు కానీ వెలుగుని ప్రేమించరు. లోక సంబంధమైనటువంటి జ్ఞానమే వాళ్ళకి ఇష్టము. శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము గొప్పగా ఉండాలి, అధికారాలు కావాలి, ఏదో గొప్పగా ఉండాలి, చూసిందంతా నాకు కావాలి, చూసిన దాన్ని నేను అనుభవించాలి అనేటువంటి ఆ జ్ఞానమే కావాలి. ఆ జ్ఞానం మన దగ్గరికి వస్తే మనం ఏమంటాము? ఇది మంచిది కాదు అని అంటాము. అందుకని మనతో కలవకుండా వాళ్ళు ఏమంటారంటే దూరంగా ఉంటారు. అది తండ్రి వలన పుట్టినటువంటిది కానే కాదు, అది లోక సంబంధమైనటువంటి జ్ఞానము. అలాంటి జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయం 32వ వచనంలో మాటలు అక్కడ మనం చూడగలము. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగిందని మైమరచి నిర్మూలమైపోతారంట. దేవుని జ్ఞానం లేనటువంటి వాళ్ళు సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నారేమో కానీ ఒకరోజు మరి దేవుణ్ణి విడిచినటువంటి వారందరూ కూడాను నాశనం అయిపోతారని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. హోషేయ గ్రంథంలో కూడా 4వ అధ్యాయం 6వ వచనంలో నా జనులు జ్ఞానము లేక నశిస్తూ ఉన్నారంటున్నారు. దేవుని యొక్క జ్ఞానము లేక జనులందరూ కూడాను నశిస్తూ ఉన్నారంట. మనం చూడగలం, ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు రాత్రి అమ్మ చెప్పారన్నమాట. బయలుదేరి వచ్చినప్పుడు దేవుణ్ణి ఎవరైతే మర్చిపోయారో మరి వాళ్ళు ఎన్ని అద్భుత కార్యాలు చూసినా కూడా దేవుని జ్ఞానంలో దేవునికి ఇష్టంగా లేరు కాబట్టి అక్కడ బయలుదేరి వచ్చిన వాళ్ళు ఎవరు కూడాను మరి వాగ్దాన దేశానికి ఎవరు కూడాను చేరలేదు. ఎందుకంటే దేవుని జ్ఞానంలోంచి అందరూ కూడాను తప్పిపోయారు. అదే చెప్తున్నాడు హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో, మరి నా జనులు జ్ఞానము లేక నశించిపోతా ఉన్నారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు చెరపట్టబడుతూ ఉన్నారు. జ్ఞానము లేనటువంటి జనులు చెరపట్టబడుతున్నారు. ఎవరితో చెరపట్టబడతారు? ఆ రోజు మనం చూసినట్టయితే శత్రు దేశాల వారికి చెరలోకి వెళ్ళిపోతే, ఈ రోజు జ్ఞానం లేనటువంటి ఒక వ్యక్తి, దైవిక జ్ఞానం లేనటువంటి వ్యక్తి మరి హృదయంలో ఆయన సాతానుకు చెరపట్టబడినటువంటి వాడుగా ఉంటాడు. రోమాపత్రికలో 1వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ మనం చూడగలిగితే అక్కడ ఉంటాయి 21 రకాలైనటువంటి కార్యాలు ఉంటాయి. 28వ వచనంలో 21 రకాలైనటువంటి కార్యాలు ఉంటాయి. దేవుని జ్ఞానానికి వాళ్ళు ఎప్పుడైతే చోటివ్వలేదో దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవివేకులుగా ఉంటారు, మాట తప్పువారు, అనురాగ రహితులు, నిర్దయులు అంటూ ఉన్నారు. ఇటు వాళ్ళంతా కూడాను మరణమునకు తగినటువంటి వారు అంటున్నారు.
దేవుని జ్ఞానం లేనటువంటి వాళ్ళు జీవంలో నుంచి తప్పించుకుని మరణంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఇలాంటి లక్షణాలు మనలో కూడా ఏమైనా ఉన్నట్లయితే మనము కూడాను దేవుని జ్ఞానంలోంచి పక్కనే ఉన్నామనుకోవాలి. దేవుని జ్ఞానంలో ఉన్నామనుకుంటున్నామేమో, మందిరానికి వస్తున్నాం అనుకుంటున్నామో, యేసుక్రీస్తుని ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నామేమో, మనం చేసే పనులన్నీ చేస్తున్నాం అనుకుంటున్నామేమో, కానీ ఈ లక్షణాల్లో మనకేదైనా మన దగ్గర ఉంటే దేవుని జ్ఞానంలో మనము లేనట్టుది. మరి నిజమైనటువంటి దేవుని జ్ఞానము మనల్ని నిత్య జీవంలోకి నడిపిస్తుంది. మరి లోక సంబంధమైనటువంటి దైవికమైన జ్ఞానము కాకుండా దయ్యముల వంటి జ్ఞానం మనం కలిగి ఉంటే అది మరణములోకి, నిత్య అగ్నిదండంలోకి మనల్ని నడిపిస్తుంది. వీటి నుంచి మనల్ని తప్పించడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ పరలోకాన్ని నుంచి దిగి వచ్చి, ఆయన ఆ పరలోకం నుంచి ఎంతో అన్ని కూడా వదులుకొని ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం త్యాగం చేసి ఆ శిలువ పైన వేలాడి ఆయన రక్తంతో మనల్ని శుద్ధీకరించి పవిత్రపరచి ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చి ఈరోజు ఆయన వెళ్ళిపోయినా కూడా వాక్యం రూపంలో మన మధ్యలో ఉండి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అలాంటి జ్ఞానాన్ని మనం విడిచిపెట్టుకుందామా? అలాంటి జ్ఞానాన్ని మనం విడిచిపెట్టుకున్నప్పుడైతే యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగం అంతా కూడా వ్యర్థమే. మనము ఎట్లా ఉన్నాము, మనము ఏ రీతిగా ఉన్నాము, దేవుడు ఆయన కుమారుని అర్పించి మనల్ని కొనుక్కున్నాడు. మనం ఎలాగున్నాం? దైవ జ్ఞానంలో ఉన్నామా, లోక జ్ఞానంలో ఉన్నామా? ఆలోచిద్దాం. లోకంలో ఉన్నంత కాలము కొద్ది రోజులు, కొద్ది సంవత్సరాలు మనం బ్రతుకుతాం. ఎప్పుడు ఎలా బ్రతుకుతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలం లోకంకు ఉన్నటువంటి జ్ఞానం కోసం మనం ప్రాకులాడకుండా దైవికమైనటువంటి జ్ఞానం కోసం కష్టమైన నష్టమైన మనం గనక నిలబడితే పరలోకంలో కలకాలం యుగ యుగాలు దేవునితో కన్నీళ్లు, దుఃఖము, వేదన లేనటువంటి ఆ లోకంలో, ఆకలి దప్పులు లేనటువంటి లోకంలో కలకాలం కూడా ఉంటాము. ప్రతి ఒక్కరం కూడా దైవ జ్ఞానం కలిగి జీవిద్దాము. పరలోక తండ్రిని సంతోషపెడదాము.